సంక్రాంతి పండుగకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత 2 రోజుల కంటే శని ఆదివారాల్లోనే 60,000కు పైగా వాహనాలు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. సోమవారం కూడా వాహనాల రద్దీ టోల్ ప్లాజాల దగ్గర కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేట నందిగామ దగ్గర ఉన్న కీసర టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. పండుగకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉండడంతో రేపు కూడా రష్ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నందిగామ నుంచి శ్రీకాంత్ అందిస్తారు. ఏపీకి వచ్చే వాహనాల తాకిడి అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే శనివారం ఆదివారం గత 2 రోజులతో పోలిస్తే ఇవాళ సోమవారం కొద్దిగా వాహనాల ట్రాఫిక్ అనేది తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. 2 రోజుల్లో సుమారుగా 60,000కు పైగా వాహనాలు అటు తెలంగాణ నుంచి ఏపీ వైపుగా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నందిగామ దగ్గర ఉన్నటువంటి కేసర టోల్ గేట్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, విజువల్స్లో కూడా వాహనాల రద్దీ అనేది కొనసాగుతున్నట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా కూడా శనివారం ఒక్కరోజే 46,000 పైగా వాహనాలు విజయవాడ వైపుగా తెలంగాణ నుండి వచ్చాయి. ఇక నిన్న ఆదివారం ఒక 15,000 వాహనాలు, అంటే 46,000 నిన్న 15,000, మొత్తం 60,000కు పైగా వాహనాలు అయితే అటు తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చిన పరిస్థితి. ఇక ఇవాళ 3వ రోజు సంక్రాంతి పండగకి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇవాళ రేపు కూడా వాహనాల రద్దీ కంటిన్యూ అవుతుందనేది మనకి స్పష్టంగా విజువల్స్లో కనబడతా ఉంది. టోల్ గేట్లలో కూడా అన్ని గేట్లను కూడా ఎత్తి వాహనాలను అయితే ముందుకైతే విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ట్రాఫిక్ అనేది నిలిచిపోకుండా అన్ని గేట్లను, ఇప్పుడు 10 గేట్లు ఉంటే 7 గేట్లను ఎత్తి వాహనాలను ముందుకి పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రేపు ఎల్లుండి కూడా ఈ ట్రాఫిక్ అనేది కంటిన్యూ అయితే కనుక దానికి సంబంధించి ఆ రద్దీని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి సంబంధించి కూడా అధికారులు ఈ ఏర్పాట్లు అనేది టోల్ గేట్ల దగ్గర తీసుకోవడం కూడా జరిగింది. ఇక విజయవాడ పోలీసులు కూడా జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి చిల్లకల్లు చెక్పోస్ట్ కానీ, నందిగామ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి కేసర్ చెక్పోస్ట్ దగ్గర కానీ పూర్తి స్థాయిలో ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటా ఉన్నారు. నిన్న కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ వచ్చారు. నందిగామ దగ్గర ఏదైతే ఉందో అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన చాటు కూడా ఆయన పర్యవేక్షించి తాత్కాలిక చర్యలు కూడా చేపట్టిన నేపథ్యంలో రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకి తెలంగాణ నుంచి ఏపీ వైపు అయితే స్పష్టంగా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్, ఎన్టీవీ, నందిగామ నుంచి.